'బిచ్చగాడు' చిత్రంతో తెలుగునాట సంచలన విజయం సాధించి ఇక్కడి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటుడు విజయ్ యాంటనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో తాను నటనకు, నగర జీవితానికి శాశ్వతంగా స్వస్తి పలికి ఒక మారుమూల పల్లెటూరులో స్థిరపడనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తాజా చిత్రం 'వంద దేవుళ్ళు' ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ యాంటనీ 'బిచ్చగాడు' దర్శకుడు శశి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం 'వంద దేవుళ్ళు'. ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే చెన్నై నగరాన్ని వదిలి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అక్కడే నివసించాలనేది తన ఆశయమని స్పష్టం చేశారు. ప్రముఖ ఐటీ సంస్థ జోహో అధినేత శ్రీధర్ వెంబు తనకు స్ఫూర్తి అని, ఆయనలాగే తాను కూడా పొల్లాచి లేదా కల్లకురిచి వంటి ప్రాంతంలో స్థిరపడాలనుకుంటున్నట్లు తెలిపారు. నగరాల్లో మాల్స్, విశాలవంతమైన జీవితం కంటే పల్లెటూరులో లభించే మానసిక ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలే నిజమైన ఆస్తి అని విజయ్ యాంటనీ అభిప్రాయపడ్డారు. పట్టణ జీవితంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, గ్రామీణ ప్రజల జీవితమే అసలైన జీవితమని కొనియాడారు. కేవలం వృత్తిపరమైన కమిట్మెంట్ వల్లే ప్రస్తుతం నగరంలో ఉంటున్నానని వివరించారు. కొన్నేళ్ల క్రితం తన కుమార్తె అకాల మరణం విజయ్ యాంటనీని మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ విషాదం తర్వాతే ఆయన జీవితంపై తన దృక్పథాన్ని మార్చుకున్నానని, స్టార్డమ్, ఆడంబరాల కన్నా మానసిక ప్రశాంతతే ముఖ్యమని భావించి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒకప్పుడు ప్రాజెక్టులతో పాటు కొత్తగా ప్రకటించిన 'అప్పాకుట్టి' అనే చిత్రాన్ని పూర్తి చేసి ఆయన సినీ రంగానికి శాశ్వతంగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని పలువురు గౌరవిస్తున్నారు.